అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో ఒక 90 అడుగుల ఎత్తైన కాంస్య హనుమాన్ విగ్రహం భక్తి, బలం అలాగే ఐక్యతకు చిహ్నంగా నిర్మించారు. కానీ ఇటీవల ఈ అందమైన స్మారక చిహ్నం వివాదాస్పదమైంది. ఇది అమెరికాలో విశ్వాసం, స్వేచ్ఛతో పాటు జాతి విద్వేష భావాల వాదనలను రేకెత్తించింది. ఈ స్టోరీలో ఆ వివరాలను చూద్దాం. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో షుగర్లాండ్ ప్రాంతంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో నిండైన హనుమంతుని విగ్రహం సగర్వంగా నిలబడి ఉన్న ఆకారంలో ఉంది. ఈ అద్భుతమైన ఐక్యతా విగ్రహం హిందూ సమాజానికి కేవలం మతపరమైన చిహ్నం మాత్రమే కాదు, హిందూ వారసత్వం అలాగే సమైక్యతకు సాంస్కృతిక సూచిక. ఇప్పుడు ఈ విగ్రహం వివాదాస్పదమైంది. టెక్సాస్లో సెనేట్ సీట్ కోసం పోటీ చేస్తున్న రిపబ్లికన్ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ చేసిన ఒక ట్వీట్ పోస్ట్తో ఈ గొడవ మొదలైంది. డంకన్ షాకింగ్గా హనుమాన్ విగ్రహాన్ని ఉదహరిస్తూ తప్పుడు హిందూ దేవుడి విగ్రహం, ఇది తప్పుడు విగ్రహం అని పిలిచాడు. అంతేకాదు, మనది ఒక క్రైస్తవ దేశం అయినప్పుడు దీన్ని టెక్సాస్లో ఎందుకు అనుమతిస్తున్నామని పోస్ట్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వల్ల డంకన్ అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముందుగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెంటనే స్పందించింది. వారు డంకన్ వ్యాఖ్యలను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే అతను రిపబ్లికన్ పార్టీకి సంబంధించి వివక్ష నిషేధ మార్గదర్శకాలను ఉల్లంఘించాడని ఆరోపించారు. హెచ్ఏఎఫ్ దీంతో ఆగలేదు. వారు డంకన్ వ్యాఖ్యలను టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి కూడా నివేదించారు. ఈ ఘటనపై అంతర్గత సమీక్షను డిమాండ్ కూడా చేశారు. ట్వీట్లో ఒక శక్తివంతమైన పోస్ట్లో అమెరికాలో మత స్వేచ్ఛను రక్షించే మొదటి సవరణ స్థాపన నియమాన్ని ఒక నాయకుడు ఎలా అగౌరవపరుస్తాడని వారు ఘాటుగానే ప్రశ్నించారు. అసలు ఈ నియమంలో ఏముందంటే, ఒక మతాన్ని మరొక మతంపై ఆదరించకూడదని నిర్ధారిస్తుంది. ఇది అమెరికా రాజ్యాంగంలోని ఒక మూల స్తంభం. ఇలా డంకన్పై విమర్శల సంస్థలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రజల్లో సోషల్ మీడియాలో తమ ఆశ్చర్యాన్ని, నిరాశను కూడా చాలా ఘాటుగానే వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు నమ్మవచ్చు, కానీ ఇతరుల విశ్వాసాలను తప్పు అని పిలవడం స్వేచ్ఛ కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అమెరికా కేవలం క్రైస్తవ దేశం కాదు, ఇది అనేక విశ్వాసాల భూమి అని ఇంకొకరు డంకన్ వాదనను తోసిపుచ్చారు. ఎప్పటి నుండి మనం విభిన్న విశ్వాసాలపై నిర్మించిన దేశంలో ఒకే మతాన్ని మాత్రమే అనుమతిస్తాం అని మరో నెటిజన్ డంకన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదం కేవలం ఒక విగ్రహం లేదా ఒక వ్యాఖ్య గురించి అయితే కాదు, ఇది చాలా పెద్ద విషయం. విభిన్న విశ్వాసాలతో ఉన్న ప్రజా చిహ్నాలను ఎలా స్వీకరిస్తాయి లేదా తిరస్కరిస్తాయి అనే గురించిన పెరుగుతున్న ఉద్రిక్తలను హైలైట్ చేస్తుంది. హిందూ అమెరికన్ సమాజానికి హనుమాన్ విగ్రహం కేవలం భక్తికి సంబంధించిందైతే కాదు, ఇది వారి సమాజాలు నిర్మించిన దేశంలో వారి స్థానాన్ని గర్వంగా ప్రకటించే సాంస్కృతిక చిహ్నం. దీనిని తప్పు అని పిలవడం వారి విశ్వాసాలపై మాత్రమే కాక వారి గుర్తింపుపై దాడిలా అనిపిస్తుంది. టెక్సాస్లో గంభీరంగా నిలబడిన ఐక్యతా విగ్రహం హిందూ అమెరికన్ సమాజ బలానికి సాక్ష్యం. హిందూ మతంలో భక్తి, ధైర్యం, నమ్మకానికి చిహ్నంగా గౌరవించబడే హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రేరేపిస్తాడు. షుగర్లాండ్లో ఈ విగ్రహం ఉనికి ఈ విలువలను జరుపుకుంటుంది, సంస్కృతులను ఐక్యం చేస్తుంది. అయితే డంకన్ మాటలు ఇప్పుడు జాతి, మత విద్వేషాలకు చోటునిస్తోంది. అమెరికా సామాజిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ప్రతి ఒక్కరూ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కుగా కలిగి ఉంటారు. అది కూడా భయం లేదా వివక్ష లేకుండా. అది చర్చ్ అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, దేవాలయం లేదా సినగాగైనా అవ్వచ్చు. ఏదైనా సరే ప్రతి సమాజం తమ వారసత్వాన్ని జరుపుకోవడానికి అర్హమైనది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డంకన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హిందువులు కానీ అమెరికన్లు కూడా ఐక్యంగా నిలబడడం మన సంస్కృతిని, విలువను సూచిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఐక్యతా హనుమాన్ విగ్రహం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇది హిందువులకు మాత్రమే కాక ఐక్యత, వైవిధ్యంతో శక్తిని నమ్మే ఎవరికైనా చిహ్నంగా నిలుస్తుంది. ఈ వివాదం ప్రస్తుతానికి సమసిపోవాలని, హిందూ ఐక్యత వర్ధిల్లాలని అమెరికన్ హిందూ సమాజం కోరుకుంటుంది. తెల్లవాడికి తేలు కుట్టినట్లు ఇప్పుడిప్పుడే మన భారతీయులపై పడి ఏడుస్తున్నారు. మున్ముందు ఈ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. జై హనుమాన్.